సో లైట్ హౌస్కి వెళ్ళే మార్గం ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ముందర కూడా పైన రాక్ మీద చూడండి, ఎక్కడ రాక్స్ ఉంటే అక్కడ టెంపుల్స్. అక్కడ కూడా రాక్ మీద ఒక టెంపుల్ కట్టారు. ఇప్పుడే మనం మహాబలిపురం లైట్ హౌస్ దగ్గరకు వచ్చాం. అయితే లైట్ హౌస్ పైకి ఎక్కుతా ఉన్నాం మనం. సో రీసౌండ్ వస్తూ ఉంది ఇందులో. సో ఇప్పుడే మనం లైట్ హౌస్ ఎక్కొచ్చినాం. ఎక్కొస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఇది అక్కడ కనిపించేటువంటిది బే ఆఫ్ బెంగాల్. దట్ ఈస్ ద బే ఆఫ్ బెంగాల్. అక్కడే మనకు బీచ్ ఉంటుంది. అక్కడ కనిపించేది శ్రీశోర్ టెంపుల్ ఉంటుంది. అక్కడ వాటిని మనం సాయంత్రం విజిట్ చేస్తాం. ఇంకా మహాబలిపురంలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. సో లైట్ హౌస్ నుంచి క్లియర్ వ్యూ ఉంటుంది. బే ఆఫ్ బెంగాల్, కంప్లీట్ మహాబలిపురం పట్టణం యొక్క వ్యూ అంతా కూడా చూడండి. చాలా హైట్లో ఉన్నాం. ఈ కింద ప్రాంతమే మనం చాలా హైట్కి వచ్చాం. సో ఒకప్పుడు ఇంతకుముందు మనం చూస్తున్న రాక్ టెంపుల్ పైనే ఈ టెంపుల్ పై నుంచి లైట్ హౌస్ కూడా ఏర్పాటు చేసుకున్నాం పాతకాలంలో. ఆ సిచ్యువేషన్ ఇయర్ క్యాప్ దిద్దాం ఒకసారి. చూడండి అక్కడ కూడా ఒక నిర్మాణం ఉంది. సో లైట్ హౌస్లో మెయిన్ లైట్ ఇది నైట్ టైం చాలా పెద్ద వెలుతురుతో వెలిగి రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ దిగుతున్నాం మనం. ఇది రెండో స్టెప్, కిందికి దిగాల కంప్లీట్గా. కింద ఎట్లా ఉంటుందో ఒకసారి నేను చూసి ఈ విధంగా రౌండ్గా ఉండే లైట్ హౌస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో మెరైన్ లైఫ్ మొదలైనటువంటివి కూడా చూడొచ్చు. మొట్టమొదటగా మనం హెరిటేజ్ మ్యూజియాన్ని చూద్దాం. దిస్ ఈజ్ హెరిటేజ్ మ్యూజియం. ఆ రోజుల్లో మరి వీళ్ళు షిప్లో వాడినటువంటివి అన్నీ ఇక్కడ భద్రపరచడం జరిగింది. చూడండి, ఇది వన్ సైడ్ ఆ షిప్లో వాళ్ళు వాడేటువంటి ఎలక్ట్రానిక్ సామాగ్రి ఇవన్నీ కూడా ఈ మ్యూజియంలో ఉంచారు. షిప్లో వెళ్ళేటప్పుడు వాడే లాంతర్స్ చూడండి, ఇవన్నీ కూడా పాతకాలంలో. ఇప్పుడు అంటే ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వాడడానికి ఉపయోగించినటువంటి మగ్గులు, స్పిరిట్ జగ్ అట, ఆప్టిక్స్, లెన్సెస్, పెద్ద పెద్ద బకెట్లు, ఇవన్నీ కూడా షిప్లో వాడేటువంటి వస్తువులు. చూడండి లాంతర్ చూడండి, ఎంత పెద్ద లాంతర్ ఉంది. ఇలాంటి లాంతర్లు మరి మనకు ఈ యొక్క ఆధునిక యుగం రాకముందంతా కూడా షిప్పులు నడిచేవి కాబట్టి అప్పుడు ఉన్నటువంటి అన్నీ ఈ మ్యూజియంలో వచ్చాం. చూడండి ఎంత పెద్ద కీపర్స్ ల్యాంప్ అట. లైట్ హౌస్ చూడండి, లైట్ హౌస్లో వెలిగేటువంటి లైట్ ఇది కూడా అదే. ఇది ల్యాంప్ డిఫరెంట్ కైండ్ ఆఫ్. చూడండి పెట్రోమాక్స్ ల్యాంప్ స్టైల్లో ఉంది చూడండి. ఎక్కువ వెళ్తూ తిరగడానికి, కొంచెం గాలి కొట్టి ఎక్కువ వెళ్తూ తిరగడానికి ల్యాంప్స్ ఉన్నాయి. తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత ఇంత పెద్ద ల్యాంప్స్ యూజ్ చేసి చూడండి వాళ్ళు. డిపార్టిక్ లైట్ అపియర్స్ వాజ్ బ్రాట్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఇన్ 1886. లైట్ హౌసే చూడండి, 1886లో ఇంగ్లాండ్ నుంచి తెచ్చారట ఈ లైట్ని. మ్యారిటైమ్ మ్యూజియం. సో దిస్ ఈజ్ మ్యారిటైమ్ మ్యూజియం. ఇందులో అన్నీ కూడా ఆ రోజు వాడినటువంటి రకరకాల షిప్పులు ఉంచినట్టుగా ఉంది. ఓ చూడండి, షిప్ నడిపేటప్పుడు ఉండేటువంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని షిప్పులు ఉన్నాయి మ్యూజియంలో. అంటే మోడల్స్ ఆ రోజు వాడిన షిప్పుల్లో. ఇది సబ్మెరైన్. దిస్ ఈజ్ సబ్మెరైన్. అండ్ ఇక్కడ కూడా ఒక షిప్ ఉంది చూడండి. ఇది కూడా సముద్రంలో ఉన్నటువంటి లైట్ హౌస్. ఇది చాలా పాతది. లైట్ హౌస్ దగ్గరలో అద్భుతమైన టెంపుల్ ఉంది చూడండి ఇక్కడ. పైన మళ్ళీ ఈ టెంపుల్ పైన ఒక టెంపుల్ని కట్టారు. పైన ఒక టెంపుల్, కింద ఒక టెంపుల్. ఒకటే రాక్కి పైననేమో కన్స్ట్రక్టెడ్ టెంపుల్, ఆ కింద మాత్రం గుండుకు తొలిచినటువంటి టెంపుల్. చూడండి రాక్ టెంపుల్ పైన మహావిష్ణువు నాగశేషి పైన పడుకుంటున్నట్లుగా ఒకటి. ఇక్కడ ఒక చిన్న డైటీ కొరకు, దేవుని కొరకు. ఇక్కడ ఒక గర్భాలయము, చిన్న మండపం. ఇదంతా ఒకటే రాక్ ఇంత పెద్దగా తెలిసింది చూడండి. లోపల విగ్రహాలు ఇంకేమీ అవసరం లేదు. లోపల రాళ్ళని విగ్రహాలుగా మలిచిండ్రు వీళ్ళు. ఇటువైపు చూడండి. సో ఇది దాదాపు క్రీశకం 670 ఆ ప్రాంతంలో
తెలిసినట్టు నరసింహరాయవర్మ కాలంలో పల్లవుల రాజుల కాలంలో చెక్కినటువంటి కట్టడాలు ఇవి. ఇదల్లా ఒకటే రాక్. పెద్ద గుండుకు మరి ఎంతమంది కూలీలు ఎన్ని రోజులు కష్టపడితే ఇంత గొప్ప నిర్మాణం అయింది. చూడండి ఎంత పెద్ద హాల్ చూడండి. ఒకసారి ఆ కొనకెళ్ళి ఇక్కడ వరకు కూడా చూపిస్తాను నేను. వెరీ బిగ్ హాల్. సో దిస్ ఈజ్ ద హాల్. ఇది ఫిష్ కర్రీ చాలా బాగుంటుంది. తిన్నాం కర్రీ మళ్ళీ వస్తుంది. ఇది ప్రాన్స్. ఇక్కడ సముద్రం దగ్గరలోనే బీచ్ పక్కలో మహాబలిపురంలో శ్రీరాక్ రెస్టారెంట్ అని చెప్పేసి దీంట్లో చాలా బాగుంది. ఈ కర్రీ అయితే అన్నము ఇదైతే సూపర్. మన ఇంటికాడ చేసుకున్న ఫిష్ కర్రీ లాగానే ఉంది. ప్రాన్ కూడా చాలా టేస్టీగా ఉంది. రియల్లీ వండర్ఫుల్. చాలా తక్కువ రేట్లో మంచి ఫుడ్. ఇంతకుముందే ఈ రెస్టారెంట్లో భోజనం చేసాం. చాలా మంచిగా అనిపించింది. ఇది శ్రీరాక్ రెస్టారెంట్ మహాబలిపురంలో ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి వీళ్ళతో, ఎందుకంటే ఫిష్ కర్రీ రైస్ తిన్నాం, తర్వాత ప్రాన్ తిన్నాం, చాలా మంచిగా అనిపించింది. రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. సో who is the owner of this restaurant? Owner is inside. Okay. What is your name? Naveen Kumar. What is the name of this restaurant? శ్రీరాక్ Restaurant. శ్రీరాక్ Restaurant. Really wonderful. You have given very wonderful food. The food is like home food. Yeah. We feel like that. Okay. What are the special? Yeah, live lobster. Yeah. Okay, you take one lobster. Yeah, wonderful. 1 minute. Yeah. See. Yes. Very good. See, they are providing live lobster even if we want. Really wonderful restaurant, and we can have beach view. Crab also is there. Very big crab. Wow, what a wonderful crab it is. Really wonderful. Amazing. So what is the price of that crab? 2,500. Yes. What about lobster? Lobster 2,000. 2,000. Very costly. Yeah. Depend the size of the size of the okay, right. So ఇక్కడ నెట్ వీళ్ళు వేస్తున్నారు. How many days it takes to complete the net? How many days? 10 days? One day only. One net. సో ఈ ఏరియాలోనే పంచరథాస్ అని చాలా ఫేమస్. ఇది ఫేమస్ స్పాట్. ఈ 5 టెంపుల్స్ పంచరథాస్ అంటారు వీటిని. ఇది చూడండి, ఇది 1, ఆడ 2, ఆ మధ్యలో 1, 3, అవతల 1, 4, ఇక్కడ ఎదురుగా 1, 5. ఈ విధంగా 5 టెంపుల్స్ని 5 రాక్స్కి మరి పల్లవుల కాలంలో, చోళుల కాలంలో కూడా కొంత కొనసాగింపు జరిగినట్టుగా ఉంది. ఇది ఈ విధంగా పంచరథాస్ చాలా ఫేమస్ మహాబలిపురంలో. They want to do some protection of the temple. They will send the people to bring the shell, mix with the lime, egg white, black sugar, and a paste on it. They will shell coated all the temple to protect it. So it was a blasphemy of the temple. Then the king has moved from here. No one's around look after. This is all under the mud it was covered. In 1900, English came here. They excavated this temple in 1921. 1959, our Indian archaeologists, we have to do the cracks in survey. In 1984, declared by UNESCO, this is the World Heritage Site. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి టెంపుల్స్ ఇవి. టెంపుల్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎంత పెద్ద రాక్ను కంప్లీట్గా టెంపుల్ చేశాడు. దీన్ని ఒకసారి చూద్దాం. టెంపుల్స్ అవుటర్ సైడ్ కూడా చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ వాళ్ళు ఈ విధంగా ఈ టెంపుల్ పెద్ద టెంపుల్ వెనుక కూడా ఇట్లా చేసుకున్నారు. ఎంత అద్భుతంగా పైన గోపురం ఇవన్నీ కూడా ఒకటే రాకులు కలిసి నిర్మాణం చేశారు. సో టోటల్లీ ఫారినర్స్ వచ్చి ఇక్కడ టెంపుల్ దగ్గర ఫోటో దిగుతున్నట్టు దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దిస్ ఈస్ కంప్లీట్ వ్యూ ఆఫ్ టెంపుల్. చూస్తే చూడండి ఎట్లా కొడుతుంది ఏ కంట్రీ నుంచి
ఇక్కడ చూసినట్లయితే చాలామంది స్కూల్ పిల్లలు విజిట్ చేయడానికి వచ్చినట్లుగా ఉంది. ఇక్కడ నుంచి మనం మ్యూజియం ఉంటుంది దారిలో, ఇలా ముందుకెళ్తే మ్యూజియం వస్తుంది. మ్యూజియాన్ని చూద్దాం, వెళ్దాం పడతాం. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి శిల్పాలను చెక్కిండ్రో, శిల్పులంతా కూడా ఇక్కడ వీటిని సోల్డ్ అవుట్ చేస్తూ ఉంటారు. అద్భుతమైనటువంటి శిల్పాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇగో ఇక్కడ బుద్ధుడు, గణేష్, ఇక్కడ ఒక గణేష్, ఇక్కడ ఒక ఏనుగు. సో ఇక్కడ మరి ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క శిల్పులు కంటిన్యూగా చూడండి. అబ్బా అద్భుతంగా ఉంది కదా, ఫిషెస్, వండర్ఫుల్. వీ షుడ్ టేక్ వన్ ఫోటోగ్రాఫ్. సో దిస్ ఈజ్ గణేష్ అండ్ బుద్ధ. ఇక్కడ ఒక బుద్ధ. ఒక అద్భుతం. నో పార్కింగ్ దిస్ ఏరియా. ఇక్కడ ఒకటి చాలా సూపర్ విగ్రహాలు ఉంటుంది ఇక్కడ ఎక్కడన్నా. సో బుల్స్, వండర్ఫుల్ బుల్స్. చూడండి గుర్రాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడేమో సింహాలు, అక్కడ ఆంజనేయుడు, సూపర్ గుర్రాలు. దారి పొడవుతా విగ్రహాలే విగ్రహాలు. చూడండి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది, విగ్రహాల వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా విగ్రహాలే. చూడండి ఏ విధంగా చేస్తున్నారు. మొత్తం ఇప్పుడంతా కూడా మిషన్ వర్క్ వచ్చింది కాబట్టి కొంత ఈజీ అయింది. అయినా కూడా ఒక్కొక్క విగ్రహం చేయడానికి 2 నుంచి 3 నెలల టైం పడుతుందట. చూడండి ఎన్ని విగ్రహాలు, వందల వేల విగ్రహాలు. ఇక్కడంతా కూడా కార్మికులు విగ్రహాలను తయారు చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాక్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద విగ్రహాలను తయారు చేస్తారు. వెనక పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటారు. పెద్ద ఆంజనేయుని విగ్రహాన్ని తయారు చేయడానికి చేస్తున్నారండి క్రేన్ వెనక. దిస్ ఈజ్ ద ఇండియన్ సీసెల్ మ్యూజియం. చిన్న ఐఫిల్ టవర్ కూడా పెట్టింది ఇక్కడ. ఇక్కడ వాటర్ అయితే వస్తలేదు. దిస్ ఈజ్ మినరల్ మ్యూజియం. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ ద మ్యూజియం. వావ్, కలర్ఫుల్గా ఉంది. ఓ దేర్ ఆర్ సో మెనీ ఫిషెస్ ఇన్సైడ్. రియల్లీ వండర్ఫుల్. చూడండి ఎట్లా ఉన్నాయి ఫిష్లు. వా 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 వా. చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయి, వెరీ కలర్ఫుల్. వండర్ఫుల్గా తీర్చిదిద్దింది దీన్ని, మ్యూజియాన్ని. అమేజింగ్. చూడండి ఇక్కడ ఒక పెద్ద ఐస్ ఏజ్ నాటి ఏనుగు ఆకారంలో ఒక దాన్ని ఇక్కడ తీర్చిదిద్దిండ్రు. ఇక్కడ ఒక మీనం, వండర్ఫుల్ మీనం. అక్కడ ఒక ఆక్టోపస్. ఇక్కడ కూడా సూపర్గా ఉంది చూడండి. అన్ని గవ్వలతో చేసింది దీంట్లోనూ. సో దిస్ ఈజ్ సీసెల్ మ్యూజియం. సముద్రంలో ఉండే రకరకాల పెద్ద పెద్దవి, చిన్న చిన్నవి, శంకువులు, చిన్న శంకువులు, మొత్తం మ్యూజియం అంతా అవే ఉంటాయి. చూడండి మెరైన్ లైఫ్, ఎన్ని రకాల నత్తలకు సంబంధించిన జీవులు ఉండేటువంటి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద నత్తలు. చూడండి ఎంత పెద్దగా ఉంది. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్. పెద్ద పెద్ద నత్తలు. సీషెల్ మ్యూజియం ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సీషెల్ మ్యూజియం విచ్ ఈజ్ ఇన్ మహాబలిపురం. చూడండి ఆల్చిప్ ఎంత పెద్దగా ఉంది. కాఫీ చికెన్ అంటాం కదా మనం, చూడండి ఉన్నాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షెల్స్. ఇంకా చిన్న చిన్న సెల్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్ద శంకువులు ఉన్నాయి. అంటే దీంట్లో ఉండే నత్త ఎంత పెద్దగా ఉండింటుంది. శంకువులు మ్యూజియం మొత్తం అవే ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు విచిత్రమైనటువంటి ఇటువైపు చాలా పెద్ద శంకువులు ఉన్నాయి. చాలా పెద్దగా ఉన్నాయి రకరకాలు. ఎందుకంటే మనం స్లోగా చూస్తే చాలా టైం పడుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. ఒకసారి నేను అలాగా వెరీ బిగ్.
వెరైటీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ శంకులు. షిప్, చిన్న వాటర్ ఫాల్. హౌ ఆర్ యూ? Hello. This is one kind of variety fish.